అందరికీ నమస్కారం. మీ అందరికీ చాందిని స్టోరీస్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కప్ప రాజకుమారుడు అనే ఒక కథను తెలుసుకుందాం. ఆఖరిలో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. కథను మిస్ కాకుండా చివరి వరకు చూడండి. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కథలోనికి వెళ్ళిపోదాం. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు ఉదయగిరి. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇంద్రజిత్తుడు. అయితే ఆ ఇంద్రజిత్తుడికి ఒక కుమార్తె ఉండేది. ఆ రాజుకి కుమార్తె అంటే చాలా ఇష్టం అనమాట. ఆమె ఏది అడిగితే అది తెచ్చిచ్చేవాడు ఎప్పుడును. అయితే ఆమెకు చిన్నప్పుడు ఒక బొమ్మను తీసుకొచ్చి ఇస్తాడు ఆ రాజు, ఒక ఆట వస్తువును. అయితే ఆమె పెద్దయినా కూడా బొమ్మను ఎప్పుడూ కూడా తన తండ్రి ఇచ్చాడు కదా అని చెప్పి చాలా ప్రేమగా, అంటే తన దగ్గర ఎన్నో ఉన్నా సరే ఆ బొమ్మను ఇంకా అపురూపంగా చూసుకుంటూ ఉండేదన్నమాట. తను పడుకునేటప్పుడు తన పక్కనే పెట్టుకునేది, లేదా తను ఆడుకునేటప్పుడు తనతో తీసుకెళ్లేది. ఈ విధంగా చూస్తూ ఉండేదన్నమాట బొమ్మను. అయితే ఒకరోజు ఏమైంది, ఆటలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక ఉద్యానవనానికి వెళ్తారనమాట. అక్కడ రాకుమార్తె చెలికత్తెలందరూ అలసిపోయి కూర్చుంటే రాకుమార్తె ఏం చేస్తుంది, ఒక నూతి గట్టు పైన కూర్చుంటుంది. కూర్చునేసరికి ఆ చేతిలో ఉన్న బొమ్మ ఏమోని నూతిలో పడిపోతుంది, బావిలోన. దాంతో ఆ రాకుమార్తె ఏడవడం మొదలు పెడితే ఆ బావిలో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది అనమాట. ఎవరు రాకుమార్తె ఎందుకు ఏడుస్తున్నావు అంటే, రాకుమార్తె ఆశ్చర్యపోయి బావిలోకి చూస్తుంది. అందులో ఒక కప్పు ఉంటుంది. లేదు, నా బొమ్మ ఇలా పడిపోయింది అందుకే ఏడుస్తున్నానంటే, సరే అయితే నీ బొమ్మను నేను తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు నన్ను పైకి లాగు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు నాకు ఎప్పుడు కూడా నీతోనే నన్ను ఉండనివ్వాలి, నాకు నీతోనే భోజనం పెట్టాలి, నీతోనే నాకు ఆడుకొనివ్వాలి, నీ వెంటే నువ్వు ఉంచుకోవాలని చెప్పి కప్ప కండిషన్ పెడుతుంది. సరేనని చెప్పి రాకుమారి ఒప్పుకుంటుందనమాట. ఒప్పుకోవడంతో ఈ కప్పని ఎలాగో కప్పేమని లోపల ఉన్న బొమ్మను తీస్తుంది నూతిలో. ఆ తర్వాత మొత్తానికి అందరూ కలిసి కష్టపడి కప్పను పైకి లాగుతారనమాట. ఆ కప్పేమోని కాళ్లతో బొమ్మను పట్టుకుని గట్టుపైకి వస్తుంది. అలా గట్టుపైకి వచ్చిన తర్వాత రాణి ఏం చేస్తుందా, రాకుమార్తె కప్ప దగ్గర నుంచి ఆ బొమ్మ తీసుకొని గబగబా పరిగెట్టుకుంటూ తన అంతఃపురంలోనికి వెళ్ళిపోతుంది. అయితే వెనకాలే కప్ప వెళుతుంది. ఆ కప్పకి ఇచ్చిన మాట సంగతి ఈ రాకుమారి మర్చిపోతుంది. మర్చిపోవడంతో కప్పేను వెనకాల వెళ్తే వెనకాల కప్ప రావడం చూసి తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొని లాక్ పెట్టేస్తుంది అనమాట రాకుమారి, కప్పని రానియకుండా. పెట్టేసి లోపల కూర్చుంటుంది, నిద్రపోతుంది. తర్వాత ఆ మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ డోర్ తీస్తుంది రాకుమారి. డోర్ తీసి చూసేసరికి కప్ప అక్కడ ఉండడంతో మళ్ళీ భయపడి డోర్ లాక్ వేసి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తుంది అనమాట. ఇలాగా కప్ప ఇలాగొచ్చింది, ఇలా జరిగిందంతా చెప్పేసరికి మన రాజవంశంలో ఎవరైనా మాటిస్తే తప్పకూడదు, నువ్వు తప్పకుండా ఆ కప్పని నీతో పాటు ఉంచుకోవాలి, వెళ్ళి కప్పని లోపలికి తీసుకురా అంటుంది. సరేనని చెప్పి రాజకుమారి వెళ్ళి డోర్ తీసేసరికి కప్ప అక్కడే ఉంటుంది. కప్ప లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత రాజకుమారి భోజనం చేయడానికని ఒక భోజనాల బల్ల దగ్గర కూర్చుంటుంది. ముందే కప్ప చెప్తుంది కదా, తను తినే కంచంలోనే, ఆ రాజకుమారి తినే కంచంలోనే కప్పకు కూడా భోజనం పెట్టాలి అని. అయితే సరేనని చెప్పి ఏం చేస్తుంది, రా వచ్చి భోజనం చెయ్యి అంటుంది. లేదు, నేను భోజనం చేయలేను, నేను ఎక్కలేను కదా, నువ్వు నీ చేతితో పట్టుకొని నువ్వు నాకు పైకి ఎక్కించు అంటుంది బల్ల పైకి కప్ప. సరేనని చెప్పి రాకుమార్తె తన చేతితో పట్టుకుంటుంది. పట్టుకోగానే ఆ కప్ప అందమైన రాజకుమారుడిగా మారిపోతుంది అనమాట. దాంతో రాకుమార్తె చూసి ఆశ్చర్యపోయి వాళ్ళ నాన్నని రమ్మని కౌరు పెడుతుంది. అప్పుడు రాజు వచ్చి ఇలాగ, ఎవరు బాబు, ఏంటి నువ్వు ఇలాగ కప్ప ఏంటి, నువ్వు మారడం ఏంటంటే అప్పుడు చెప్తాడనమాట. నేను ఒక రాజ్యపు రాకుమారుడిని, మా రాజ్యంలోనే ఈ ఒక మంత్రగత్తె ఉండేది, అందరినీ ఇబ్బంది పెట్టేది. అయితే దాన్ని నేను చంపేస్తానని చెప్పి అలాగని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా నేనేమోని ఎవరిని తోడు తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళాను ఆ మంత్రగత్తె దగ్గరికి. అప్పుడైనా మంత్రగత్తెమోని తన మంత్రంతో నన్ను కప్పగా మార్చేసి తను బ్రతుకున్నంతకాలం నన్ను తనతోనే తిప్పుకుంది. తర్వాత తను చనిపోయే ముందు, వయసు అయిపోయింది, చనిపోయే ముందు చెప్పింది నాకు, నీకు ఎవరైతే రాజకుమార్తె, అదే ఏ రాజకుమార్తె అయితే నిన్ను ముట్టుకుంటుందో ఆమె వల్ల నువ్వు మళ్ళీ తిరిగి నీ రూపం నీకు వస్తుందని నాకు ఆవిడ చెప్పింది.
అని చెప్తాడనమాట రాకుమారుడు. అలాగా అని చెప్పి రాజేమోని ఆ రాకుమారుడి తల్లిదండ్రులకు అందరికీ పిలిపించి ఆ రాకుమారుడికి ఈ రాణికి ఇద్దరికి పెళ్లి చేస్తాడు. అది కథ. ఈ కథలో నీతి ఏంటంటే ప్రమాదకరమైన వాళ్ళ దగ్గరికి కానీ లేదా ప్రమాదకరమైన చోటుకి కానీ ఎప్పుడూ కూడా ఒంటరిగా ఆలోచించకుండా వెళ్ళకూడదు అనేది ఈ కథలో నీతి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాం.